హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా అనేది లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన కూడా టచ్ చేస్తే కన్నా ఆల్ అనే బటన్ వస్తుంది. దాని గురించి మీరు క్లిక్ చేసినట్టు అయితే మన వీడియో ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే కన్నా మీ ఫోన్లో అనేది ఉచితంగా అనేది చూడొచ్చు అనమాట. మన ఏపీ రాష్ట్రంలో ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన్నా మహిళల కోసం అయితే కన్నా 3 పథకాలు అయితే కన్నా ఒకేసారి అయితే కన్నా అమలు చేశాడనమాట. ఆ 3 పథకాలు ఏంటో ఇప్పుడైతే మనం తెలుసుకున్నాము. ఎవరైతే కన్నా తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్నారో తల్లిలు అయితే కన్నా వాళ్ళకి మరొక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాడనమాట. ఈ ఏప్రిల్ నుంచి అయితే కన్నా తల్లికి వందనం పథకం డబ్బులు అయితే కన్నా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తున్నా కానీ ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే పిల్లలకు మాత్రానికే వర్తిస్తుంది అన్నమాట. ఈ పథకం అనేది వాళ్ళకు మీ ఇంట్లో 2 వెళ్తున్నా 3 వెళ్తున్నా కానీ ఒక్కో పిల్లవాడికి వచ్చేసి 15,000 రూపాయలు అయితే కన్నా మీ ఖాతాల్లోకి ఆ తల్లి ఖాతాల్లోకి అయితే కన్నా అయిపోతున్నాడు అన్నమాట. దీనికి సంబంధించిన దరఖాస్తులు ఏంటివి కావాలంటే ఆధార్ కార్డ్ జిరాక్సు, ఆ తల్లి ఆధార్ కార్డ్ జిరాక్సు, మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నా కానీ గవర్నమెంటా ప్రైవేట్ స్కూల్ అనేది తేడా లేకుండా ఏ స్కూల్కి వెళ్తున్న పిల్లవాళ్ళకైనా కానీ ఏ స్కూల్కి వెళ్తున్నా కానీ ఆ అన్ని స్కూళ్ళకి సంబంధించి అయితే కన్నా ఈ డబ్బులు ఈ పథకం అయితే కానీ అందరికీ వస్తుందన్నమాట. తల్లికి వందనం పథకం అయితే కన్నా 3 పిల్లలు వెళ్తుంటే ఇంట్లో ఒక పిల్లవాడికి అయితేనే గతంలో అయితే కన్నా డబ్బులు అయితే వస్తున్నాయి. తల్లికి వందనం పథకం అయితే కన్నా ఇప్పుడు ఎంతమంది వెళ్తున్నా కానీ అంతమంది పిల్లలకి మాత్రానికి డబ్బులు అయితే కానీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వేస్తున్నాడు అనమాట. మీ 3 పిల్లలు అయితే వెళ్తుంటే మీ ఇంట్లో స్కూల్కి 45,000 రూపాయలు అయితే కన్నా మీ ఖాతాల్లోకి అయితే వస్తుందన్నమాట. దీన్ని ముందుగా చూసుకున్నట్టు అయితే కన్నా మీ పిల్లలు ఆ స్కూల్లో చదువుతున్నారో అదే స్కూల్లో మీ ఆధార్ కార్డ్ జిరాక్స్, రేషన్ కార్డ్ జిరాక్స్, మీ బ్యాంక్ అకౌంటు సరిగ్గా ఉందా లేదా అనేది మీ బ్యాంకులోకి వెళ్ళి ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు, మీ బ్యాంకుకి ఏదైతే కన్నా ఫోన్ నెంబర్ ఇచ్చింటారో అదే ఫోన్ నెంబర్ అనేది లింక్ ఉండట్లు అనమాట. ఎంపీసీ లింక్ అనేది ఖచ్చితంగా అనేది చేసుకోవాలన్నమాట. మీ ఊర్లో మీ అకౌంట్ యా బ్యాంకులో అయితే ఉంటుందో ఆ బ్యాంకుకి వెళ్ళి మీరు మీ అకౌంటు సరిగ్గా కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. మీరు అకౌంట్ అనేది ఎంపీసీ లింక్ అనేది చేసుకుంటేనే ఈ డబ్బులు అయితే కన్నా ఆ తల్లి ఖాతాల్లోకి అయితే కన్నా పొందటం జరుగుతుందన్నమాట. లేకపోతే అకౌంట్ సరిలేకంటే కన్నా ఈ డబ్బులు అయితే కన్నా వాళ్ళకైతే కానీ రావన్నమాట. అందుకనే మీరు ఖచ్చితంగా అనేది మీరు ఎంపీసీ లింక్ అనేది బ్యాంకులోకి వెళ్ళి ఉందా లేదా అనేది చూసుకోవాలా. లేకపోతే కానీ ఈ డబ్బులు అనేది రావన్నమాట. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీరైతే కన్నా ఈ పథకం కోసం ఎదురు చూస్తున్న ఈ పథకం డబ్బులు అయితే మీరు పొందాలనుకుంటే ఖచ్చితంగా మీ ఊర్లో బ్యాంకుకి వెళ్ళి మీరు అకౌంట్ బాగా సరిగ్గా ఉందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. అంతేకాకుండా మహిళలకు వచ్చేసి మరొక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఏంటో అది చూసుకున్నాం మనము. ఎవరైతే ఆడబిడ్డ నిధి కింద పథకం అయితే విడుదల చేస్తానని చెప్పాడు. ఎవరికైతే కన్నా 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళు నింటాయో మీ ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నా కానీ అంతమంది మహిళలకి అనేది ఈ పథకం అనేది వర్తిస్తుంది అనమాట. ఎవరికైతే 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళు ఉంటాయో వాళ్ళకు మాత్రానికే వర్తిస్తుంది. అలా అని చూసుకుంటే కన్నా మీ ఇంట్లో పింఛన్లు ఎవరికైతే వస్తుంటాయో మహిళలకు వచ్చేసి ఆ పింఛన్ వచ్చే మహిళల కోసం పక్కన పెట్టేయండి. వాళ్ళకైతే కానీ ఈ పథకం అనేది వర్తించదు. ఖచ్చితంగా అనేది ఏప్రిల్ నుంచి అయితే కన్నా ఒక అప్లికేషన్ ఫామ్ అనేది విడుదల చేస్తాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. అసెంబ్లీ సమావేశంలో అనేది నిర్ణయం అనేది తీసుకొని ఒక డేట్ అనేది పిక్ చేస్తాడనమాట. అదే డేట్లో కానీ మీరు మాత్రానికి అప్లై అనేది చేసుకుంటే కన్నా అప్లికేషన్ ఫామ్ అనేది విడుదల చేస్తాడు. దాన్ని ఎత్తుకొని దాన్ని మీరు మీసాలో కానీ అక్కడ మీసా సెంటర్లో కానీ మీ ఊర్లో గ్రామ సచివాలయంలో కానీ డౌన్లోడ్ అనేది చేసుకొని ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేసుకొని మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, మీ బ్యాంక్ అకౌంటు, మీ ఇంట్లో 18 ఏళ్ళు నిండిన మహిళలు ఎవరైతే ఉంటారో 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు పింఛన్లు వచ్చే వాళ్ళు కాకుండా వాళ్ళందరివి ఎత్తుకొని వెళ్ళి మీరు మీ ఊరు గ్రామ సచివాలయంలో అయితే కన్నా అప్లై అనేది చేసుకుంటే కన్నా ఖచ్చితంగా ప్రతి నెలకు వచ్చేసి 1,500 రూపాయలు అయితే కన్నా మీ ఖాతాల్లోకి అయితే వేస్తాడనమాట. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ ఏదైతే కన్నా మీకు
ఆధార్ కార్డుకి అయితే కన్నా లింక్ అయి ఉంటుందో అదే ఫోన్ నెంబరు, బ్యాంక్ అకౌంటు, మీరు ఇవన్నీ కావాల్సిన దరఖాస్తులన్నీ మీరు అక్కడికి ఎత్తుకొని వెళ్ళి మీరు అప్లై చేసుకుంటే కన్నా ఫస్ట్ నెల అనేది అప్లై చేసుకుంటే ప్రతి నెల అనేది మీ ఖాతాల్లోకి 1500 రూపాయలు అయితే కన్నా మీ ఖాతాల్లోకి అయితే కన్నా డబ్బులు అయితే కన్నా వస్తాయన్నమాట. ఖచ్చితంగా అనేది బ్యాంక్ అకౌంట్ అనేది బాగుందో సరిగ్గా ఉందో లేదో అని చూసుకోవాలన్నమాట. ప్రతి ఒక్క మహిళలకు వచ్చేసి 18 ఏళ్ళు నిండిన మహిళలకు వచ్చేసి ఈ పథకం అనేది వర్తిస్తుంది. అతి తొందరలోనే అనేది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన్నా ఈ పథకం అనేది మన ముందుకు తీసుకొస్తున్నాడు అన్నమాట. అంతేకాకుండా ప్రత్యేకించి మరి మహిళలు మన ఏపీ రాష్ట్రంలో మహిళలు ఉన్నారు కదా, ఆ మహిళలకు అందరికీ ఇంకో మరొక పథకం అయితే కనుక అమలు చేస్తారన్నాడు అనమాట. సూపర్ 6 పథకాలు అయితే కనుక మన ముందుకైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక తీసుకొస్తున్నాడు అనమాట. మహిళలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మన ముందుకైతే మహిళల కోసం అయితే కనుక మంచి మంచి పథకాలు అయితే తీసుకొస్తున్నాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా చూసుకుంటే కనుక మహిళలకు వచ్చేసి ఫ్రీ బస్ అనేది అమలు చేస్తున్నాడు. ఏప్రిల్ నుంచి అయితే కనుక ఫ్రీ బస్ అయితే కనుక మన ముందుకైతే తీసుకొస్తున్నాడు అనమాట. ఈ ఫ్రీ బస్సు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకందరికీ వర్తిస్తుంది. మన ఏపీ రాష్ట్రంలో ఎంత దూరం వెళ్ళినా కానీ ఫ్రీ బస్సులో మనకైతే కనుక మహిళలకు వచ్చేసి టికెటే లేదనమాట. ఫ్రీగా అనేది పోవచ్చు. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ మహిళలకు మాత్రమే వర్తిస్తుంది అనమాట. మహిళలు ఇక్కడున్నా సరే మన ఏపీ రాష్ట్రం వరకు అయితే కన్నా మన ఏపీలో ఉన్న మహిళలకి ప్రతి ఒక్కరు కూడా ఎంత దూరమైనా అనేది వెళ్ళి రావచ్చు అనమాట. ఫ్రీ బస్ అనమాట. డబ్బులు లేకుండా కానీ అయ్యో ఇంతకుముందు డబ్బులు ఉంటేనే బస్ ఎక్కగలుగుతాం, డబ్బులు లేకుండా కానీ ఇప్పుడైతే కన్నా మన కోసం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన్నా ప్రత్యేకించి మరి మహిళల కోసం అయితే కన్నా ఫ్రీ బస్ అనేది వేయబోతున్నాడు అన్నమాట. ఈ ఫ్రీ బస్సు కోసం అయితే చూసుకునేటంటే కన్నా ఎటువంటి దరఖాస్తులు అనేది లేకుండానే ఒక ఆధార్ కార్డు అనేది ఉంటే చాలు అనమాట. మనం బస్సు అయితే ఎక్కి ఎక్కడికైనా కానీ వెళ్ళి రావచ్చు అనమాట మహిళలు అయితే కన్నా. అంతేకాకుండా ఎవరైతే రేషన్ కార్డులకు కొత్త రేషన్ కార్డులు పాత రేషన్ కార్డులలో వ్యాడ్ కావాలని ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు ప్రత్యేకించి మరి ఈ మార్చి 30వ తారీఖు అయితే కన్నా అసెంబ్లీ సమావేశంలో అనేది నిర్ణయం అనేది తీసుకొని ఒక డేట్ అనేది పిక్ చేసి అప్లికేషన్ ఫామ్ అనేది విడుదల చేస్తున్నాడు అనమాట. ఇదే అప్లికేషన్ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ఊర్లో మీ సేవా సెంటర్ దగ్గర కానీ గ్రామ సచివాలయం దగ్గర కానీ మీరు అనేది నెట్లో అనేది డౌన్లోడ్ చేసుకొని ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ అనేది చేసుకొని మీరు రేషన్ కార్డులకి యాడింగ్ అనేది ఉంటుందన్నమాట. యాడ్ చేసుకునే వాళ్ళైతే కన్నా ఆధార్ కార్డు ముందు ఉంటుంది కదా, వాళ్ళు రేషన్ కార్డ్ జిరాక్స్ అనేది ఉంటే కన్నా ఖచ్చితంగా అనేది మీరైతే కన్నా వ్యాడ్ అనేది అవ్వచ్చు అనమాట. మీ పిల్లలు కానీ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ మ్యారేజ్ అయిన వాళ్ళకి కొత్త కార్డు చేసుకోవాలనుకుంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఉంటేనే కొత్త రేషన్ కార్డు అనేది చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా రేషన్ కార్డులకైతే కన్నా విడుదల చేస్తున్నాడు కాబట్టి మీరు కొత్త రేషన్ కార్డు ఎవరికైతే రేషన్ కార్డు లేకున్నా ఎంతో కాలం నుంచి బాధపడుతున్నారో వాళ్ళు కొత్త రేషన్ కార్డు అనేది ఇప్పుడైనా కానీ మీరు అప్లై అనేది చేసుకుంటే ఖచ్చితంగా అనేది ఈ టైంలో ఒక డేట్ అనేది పిక్ చేస్తాడు కాబట్టి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదే డేట్లో అనేది మీరైతే కన్నా రేషన్ కార్డుకి అప్లై చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలనుకుంటే కొత్త రేషన్ కార్డు కోసము మీ కొత్తగా పెళ్ళి అయింటే కన్నా మ్యారేజ్ సర్టిఫికేటు మీ ఆధార్ కార్డు ఉంటుంది కదా, మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ వెతుకొని వెళ్ళి మీరు మీ ఊర్లో గ్రామ సచివాలయం ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి మీరు ఖచ్చితంగా అనేది అప్లై చేసుకుంటే కొత్త రేషన్ కార్డు అనేది వస్తుందన్నమాట. మీరు ఎవరైతే పాత రేషన్ కార్డులోనే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో మీ పిల్లలు కావచ్చు, ఎవరన్నా మీ ఇంట్లో రేషన్ కార్డులో లేని వాళ్ళు కావచ్చు, అదే రేషన్ కార్డులకి యాడ్ అనేది చేసుకోవటం చాలా సింపుల్ అనమాట. మీ ఆధార్ కార్డు జిరాక్స్ అనేది ఉంటే చాలు అనమాట. మీ ఆధార్ కార్డు జిరాక్స్ ఉంటే మీ ఊర్లో గ్రామ సచివాలయం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి మీరు ఆధార్ కార్డు జిరాక్స్ ఎత్తుకొని వెళ్ళి మీరు కొత్త ఉన్న రేషన్ కార్డులకే యాడ్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ అనేది ఇలాంటి అవకాశం అనేది రాదనమాట. కొత్త రేషన్ కార్డుల కోసం అయితే కనుక ప్రత్యేకించి మరి మన కోసం రేషన్ కార్డుల పంపిణీ అనేది తీసుకొచ్చాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కొన్ని ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కొన్ని మీ బంధుమిత్రులకు అనేది షేర్ చేయండి.
షేర్ అనే బటన్ వస్తుంది. దానిపైన టచ్ చేసినట్టు అయితేనే ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, వాట్సాప్ ద్వారా అయినా కానీ ఈ 3 యాప్ల ద్వారా అనేది వాళ్ళకైతే కన్నా ఇన్ఫర్మేషన్ అనేది తెలియచేయచ్చు అనమాట. మీరైతే కన్నా మన ఛానల్ని లైక్ చేయడం మర్చిపోవద్దండి. ప్లీజ్ అని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత కొంతమందికి అయితే ఈ వీడియో అనేది వెళ్ళటం జరుగుతుందన్నమాట. మీరు లైక్ చేస్తేనే చాలా విలువైంది నాకైతే కన్నా. ఇంకా ఎవరైనా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబర్ అనేది చేసుకోకుండా ఉంటే కన్నా బ్లాక్ కలర్లో అనేది ఉంటుందన్నమాట. ఆ బ్లాక్ కలర్లో ఆ సింబల్ పైన టచ్ చేస్తే కన్నా మన ఛానల్ అప్పటికప్పుడే సబ్స్క్రైబర్ అనేది అయిపోతుందన్నమాట. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఫస్ట్ పథకం వచ్చేసి తల్లికి వందనం పథకం అయితే కానీ విడుదల చేశాడనమాట. అది రెండో పథకం వచ్చేసి ఆడబిడ్డ నిధి కింద పథకం అయితే కన్నా అది 3 పథకాలు ఒకేసారి అమలు చేస్తున్నాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాను కాబట్టి రెండో పథకం వచ్చేసి ఆడబిడ్డ నిధి కింద పథకం అయితే కన్నా అమలు చేశాడనమాట. ఇంక మూడో పథకం వచ్చేసి ఎవరైతే మహిళలు మన ఏపీ రాష్ట్రంలో ఉన్న మహిళల కోసం అయితే కన్నా అద్భుతమైన ఒక ప్రత్యేకించి మరీ ఫ్రీ బస్ అనేది అయిపోతున్నాడు అనమాట. మన ఏపీ రాష్ట్రంలో ఉన్న మహిళలకు మాత్రానికే వర్తిస్తుంది ఈ పథకం అనేది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కొత్త రేషన్ కార్డులలో ఎవరైతే కనుక రేషన్ కార్డుల పంపిణీ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకు కొత్త రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి, కొత్త రేషన్ కార్డు లేని వాళ్ళకి కొత్తగా రేషన్ కార్డు అనేది చేసుకోవచ్చు. ఎవరైతే కనుక రేషన్ కార్డులో లేని వాళ్ళు ఉంటారు కదా, ఉన్న రేషన్ కార్డులను పాత రేషన్ కార్డులని వ్యాట్ చేసుకుంటే ఇదైతే కన్నా తీసుకొచ్చాడు. 4 పథకాలు అయితే కన్నా వస్తున్నాయి అన్నమాట. ఏప్రిల్లో అయితే కన్నా ఎవరు కానీ మిస్ కావద్దండి. ఈ పథకాలకు అన్నిటికీ మీరైతే కన్నా అప్లై చేసుకున్న అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాలన్నీ పొందండి అనమాట. ప్లీజ్ అని లైక్ చేయండి. లైక్ సింబల్ వచ్చేసి ఇలా ఉంటుంది. దానిపైన టచ్ చేస్తే కన్నా లైక్ చేసినట్టు అవుతారనమాట. ఇంకా చాలా మంచి ఇన్ఫర్మేషన్లు అయితే కన్నా మీ ముందుకు నేనైతే కన్నా తీసుకొస్తానన్నమాట. ప్లీజ్ అని లైక్ చేయండి.